ఇందాక అన్నదానికి నాకు అదొక్కటి చెప్పి ఫినిష్ చేసేస్తాను నేను. కమల్ హాసన్ గారు అభయ్ షణ్ముఖికి నన్నే పెట్టుకున్నారు, ఎందుకంటే చిత్రం నేనే కాబట్టి పెట్టుకున్నారు, చేశాను, బ్రహ్మాండంగా మెచ్చుకున్నారు అన్నీ. వాళ్ళకి ఇచ్చిన థాట్ కూడా నేనే, ఎందుకంటే తెలుగులో చిత్రం నరేష్కి చేశాను, వాడు మన రాజేంద్ర ప్రసాద్ మేడం అని చేశాడు. మంచి మా కృష్ణా జిల్లాలో ఉంటారు ఆ సైజు వాళ్ళు, అలా ఉన్నాడు. మంచి ఆంటీలు కృష్ణా జిల్లాలో ఉంటారు, ఆ రేంజ్లో ఉన్నాడు. నేను అదే అన్నా, ఆ రేంజ్లో ఉన్న గురువు అని. ఏంటి ఈయన పిలిచినప్పుడు కమల్ నేను ఇచ్చిన వాళ్ళకి అద్భుతమైన పాయింట్ ఏంటంటే, వాళ్ళకి ఇచ్చింది ఫస్ట్ ఆయన నాకు చెప్పాడు, నేను ఇప్పుడు అది దీన్ని తమిళ్లో మాట్లాడు, నాకు మీరు అలా చేశాడు నరేష్, ఇలా చేశాడు రాజేంద్ర ప్రసాద్, మనం అదే సార్ కథ అంతా వస్తూ ఉంది కానీ ఇది రావట్లేదు, మీరు ఫస్ట్ యంగ్ లేడీ వెయ్యొద్దు, మన మైలాపూర్ పట్టుమామిలాగా పెట్టండి, మీరు మీకు అప్పుడు దొరుకుతుందంటే షేక్ హ్యాండ్ ఇచ్చాడు లేచి, నాకు అయిపోయింది సార్ మీతో పని అని. ఆ థాట్ ఇచ్చింది నేను, అక్కడి నుంచే మొదలు. అది కూడా ఎలాగో వాళ్ళ ఆఫీసులో వాళ్ళ అమ్మగారి ఫోటో ఉంది, ఇతరులాగా ఉంది వాళ్ళ అమ్మ. చూసాను కొత్తగా అదొక్కటే మారాలి దాంట్లో, ఎందుకంటే వాళ్ళు మేము ఒకలాగా చేసాం, రాజేంద్ర ప్రసాద్ అదే, ఈవిని కొత్తగా చేయాలంటే అదే ఇంకా అది మంచి బాగా లైక్ చేసి ఆయన బాగా డిస్కషను అదంతా జరిగితే ఒక మాట అది చెప్పడానికి వస్తున్నాను. సార్ మీకు ఇలాగే మన ఇద్దరు మాట్లాడలా, మీ పొజిషన్లో కమల్ హాసన్ గారు మాట్లాడారు, ఒక గంటన్నర మాట్లాడుకుంటే, సార్ మీ ఫ్రెండ్స్ ఎవరు సార్ అన్నాడు. అంటే నేను ఏ సినిమా చేస్తే ఆ సినిమా కో డైరెక్టరు వాళ్ళే సార్, నాకంటూ ఫ్రెండ్స్ లేరు అసలు, మీరు 100% సినిమా పర్సన్ సార్, మీరు నాకు ఫ్రెండ్స్ లేరు. అంటే సినిమా ఫ్రెండ్ ఇంకా అంతే అంతే, వృత్తే ప్రవృత్తి రెండూ ఒకటే అయినప్పుడు ఆనందం మీకు తెలుసు. అంటే యూ డోంట్ ఫీల్ ద నీడ్, అవసరం టైం లేదు, నాకు టైం ఉండదు, తీరిక ఉండదు. అభయ్ షణ్ముఖి చాలా గ్రేట్ ఫిల్మ్, అండ్ అసలు కమల్ హాసన్ ఆ థాటే నేను ఇచ్చింది. తర్వాత ఏవో 2-3 కామెడీ సీన్లు ఢిల్లీ గణేష్కి వాళ్ళకి దాంట్లో వర్కౌట్ చేశాను, కానీ ఆ థాటే నేను అనుకుంటూ వెళ్ళింది కూడా అదే. నేను జనరల్గా ఏంటంటే ఇప్పుడు కారు ఎక్కినప్పుడు సంజయ్ కిషోర్ గారిది మీది స్టార్ట్ అవుతుంది, స్వప్న గారు అని అడిగింది, ఆ టర్నింగ్లోని యాంకర్ ఎవరు మీరేనా అని అంటే కాదండి స్వప్న, గ్రేట్ అన్నాను వెంటనే, మా బాబోయ్ అని. మామూలు మీరు ఇప్పుడు మేము సినిమాల్లో నెంబర్ 1, 2 మీరు ఇందాక చెప్పిన ప్రభాస్, అలాగో ఈ మీడియాలో స్వప్న ఇస్ ద ఫస్ట్ పర్సన్ అండ్ గ్రేట్ పర్సన్, టాప్. మీకు రాంది లేదు, మ్యూజిక్ సింగర్తో వీడి ఇంటర్వ్యూ అంటే డెఫినెట్గా పాటలు ఉంటాయిరా అనుకుంటాను నేను. ఏంటి తప్పకుండా పాట ఇష్టం సార్, అదే కానీ మీరు అన్నట్టు చాలా మంది చెప్పకుండా దాటేస్తారు, కానీ వాళ్ళు మీరు చెప్పి దాటకుండా మాకు 2 విషయాలు చెప్పారు. చాలా మంది సింగర్లు చెప్పకుండా దాటేస్తారు సార్. అవునా? ఏ అంటే మరి గుర్తుండదో లేకపోతే ఇంకేం చెప్తానులే అనుకుంటారు, కానీ అన్నీ చాలా క్యాజువల్గా తేల్చేస్తారు. అవును, మీరు గొప్పగా వాళ్ళ విషయాలన్నీ చెప్పి మాకు ఆ కాలం విషయాలు తర్వాత తరాలకు ఎలా తెలుస్తాయంటే ఇలాగే. అవును సార్, నిజంగానే సంజయ్ కిషోర్ గారి పుస్తకాలు, లేకపోతే ఆయన అద్భుతమైన ఫోటో బయోగ్రఫీసు, కథలు, ఇంకా బోల్డ్ అని రాసి ఆయన మొన్ననే నాకు సావిత్రి గారి కోసమే ఆయనకి ఫోన్ చేశాను, అప్పుడే మాట్లాడుకున్నాం, నాకు పంపించారు. ఈ మన చాము గారి ఇది కొత్తగా వేయించుకున్నారు కదా బుక్, అది ఇప్పుడు దాకా ఓపెన్ చేయలేదండి నేను, ఓపెన్ చేయలే. నా భయం ఏంటి తెలుసా, ఓపెన్ చేస్తే చదవాలి, చదివేస్తే అయిపోతుందేమో, అంత వాల్యుబుల్ అనమాట అది మనకి. అది జాగ్రత్తగా మంచి రోజు చూసి చెయ్యాలి అని నేను. మీరు అనుకుంటున్నారు లైఫ్లో ఫస్ట్ టైం నా ఆపోజిట్ కూర్చున్న వాళ్ళు ఇంత పెద్దవాళ్ళ అనుకోవడానికి మీరే, ఇంకెవరిని నేను చూడాలి. అంటే ఎవరెవరో చేసుంటారు నన్ను, అంటే తక్కువ అసలు నేను ఇంటర్వ్యూలు ఇవ్వను. దానికి కారణమైన ఒకటే డైలాగు, గురుగారు ఇలా మాది ఏదో ఏటీనో ఇంకో ఇదినో ఇంకో అడుగుతారు రకరకాల ఛానల్స్.
పేమెంట్ ప్రోగ్రామే కదండి. అరే యజ్ఞమూర్తి అయితే యజ్ఞమూర్తి నాకు అతను ఫోన్లో మంచి బేస్ వాయిస్లో పేమెంట్ ప్రోగ్రామ్, పేమెంటా, వీటికి పేమెంట్ ఇస్తారా సార్ అన్నాడు. ఏంటి మీకు ఇవ్వట్లేదా అని. అయ్యో మాకంటే శాలరీ అండి. నాకు అదే మరి నా పని అయింది కదా అని. కానీ స్వప్న గారు చేస్తున్నారంటే ఎందుకంటే నిన్నో మొన్నో షూటింగ్లో ఉంటూ జయసుధ గారు చేశాను అని చెప్పింది ఆవిడ. మీరు జయసుధ గారితో ఫుల్గా చూశాను. ఆవిడ చాలా కంఫర్టబుల్ అయిన ఇంటర్వ్యూ అది. నాకు అర్థమైపోయింది. ఆవిడ చాలా ఇన్హిబిషన్స్ ఉన్నాయి ఆవిడకి చాలా. అలాంటిది ఎంత ప్లెజెంట్గా మీతో ఎంత హాయిగా ఉండిందో. జయసుధ గారు అంటే నాకు చాలా అభిమానం సార్. ఆవిడ ఎందులో ఆవిడ వ్యక్తిగా, ఆవిడ స్త్రీగా, ఆవిడ అంటే జీవితాన్ని ఆవిడ స్వీకరించిన తీరు, కష్ట నష్టాలు, అప్స్ అండ్ డౌన్స్ నాకు చాలా ఇష్టం. నాకు ఒక ప్రొటెక్టివ్ ఫీలింగ్ వస్తుంది ఆవిడ చూసినప్పుడు. ఆవిడని అయ్యో జాగ్రత్త కాపాడుకోవాలని. అంటే నాకు ఆవిడకి ఏం అనుబంధం లేదు, పెద్ద పరిచయం కూడా లేదు. చూసినప్పుడు కొన్ని భావాలు కలుగుతాయి. అయితే ఆవిడ తక్కువ ఆవిడ మాత్రం కాదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇంటూ 1000 వేసుకోవాలి. ఆ కమర్షియల్ పాయింట్స్ అన్నీ ఆవిడతో. డబ్బులు అయ్యో. రిక్షావాడి సినిమాకి మదర్ క్యారెక్టర్ ఎవరు చిరంజీవి ఫ్లాష్ బ్యాక్లో అని అనుకున్నప్పుడు నేను జయసూద్ అంటే క్రాంతి కుమార్ గారు చెప్పారు, ఏనాడా ఏంటి జయసూద అది చేయదు అసలు, నాకు తెలీదా, నేను చేయిస్తాను, మంచి రెమ్యునరేషన్ ఇస్తారు చెప్పండి, మీరు చేయించండి చూస్తాను. మీనా కుమార్ ఇలాగ హిందీ మీనా కుమార్ ఇలాగ ఆఫ్ షేడ్స్. మేము అనుకుంది కోదండరామరెడ్డి డైరెక్టర్, అక్కడే చచ్చిపోయింది ఆ సినిమా. ఆఫ్ షేడ్స్ లైట్ అలా పెట్టి చెయ్యాలని చెప్పి వెళ్ళి వీడికి నేనే చెప్పాను, ఏమండి ఇలా ఇద్దా, నేను ఎందుకు చేయాలి ఏంటి, 15 లక్షలు ఇప్పిస్తాను. అబ్బా 5 రోజులు. ఏమండే మీరు అంటారు కానీ క్రాంతి గారు ఎందుకు ఇస్తాను నాకు తెలియదు. ఏమంటే నేను ఎన్ని చేశాను, 5 సినిమాలు చేస్తే ₹1,00,000 ఇవ్వలేదు నాకు. ఇవ్వడు. నేను ఇప్పించాక మీరు చేయండి. వెంటనే క్రాంతి గారికి ఫోన్ చేసి ఇలా మాట్లాడాను, ఓకే అన్నారు. అంటే ఆవిడతో కూడా మాట్లాడి 15 ఇస్తున్నారు కదా నిజంగా. వెంటనే నేను తీసుకొని ఏమండి 15 ఇస్తేనే చెయ్యండి అని చెప్పేశానండి ఆవిడకి. ఇచ్చేసాడు 15 lakhs. అంటే డబ్బు చాలా అసలు ఆవిడ. నేను నూతన్ ప్రసాద్ నన్ను పిలిచి ఒకసారి ఏదో అర్జెంట్గా ఇంటికి రండి ఒకసారి నాకు చెన్నైలో మాదొక సిట్టింగ్ జరుగుతోంది. ఫస్ట్ వైఫ్స్ క్లబ్ అని ఒక ఇంగ్లీష్ పిక్చర్ చూసి వీడికి ఆ పిక్చర్ బాగుంది సినిమాలు. ఒక కథను అత్త తయారు చేస్తున్నారు ఫస్ట్ వైఫ్స్ క్లబ్ అని. ఆవిడ డిస్కషన్కి వెళ్తూ ఉంటే ఈయన పిలిచారు మన నూతన్ ప్రసాద్ చెన్నైలో. వెళ్ళాను. నేను ఇలా నూతన భారతీయని పెడుతున్నాను, అతనికి అప్పటికి కాళ్ళు దెబ్బతిన్నాయి, పెడుతున్నాను, డొనేషన్ ఫస్ట్ నిన్నే అడగాలని ఇదిగో పుస్తకం అని నీ పేరు రాశాను, ఏదన్నా ఇవ్వు తమ్ముడో అన్నాడు. నేను ఒక 10,000 ఇస్తానండి. థ్యాంక్స్ అమ్మా అన్నాడు. వెంటనే నేను కారు ఎక్కి ఆవిడ ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళి ₹10,000 డబ్బు తీసుకొచ్చి ఈయనకి ఇచ్చేసి, ఎందుకంటే మళ్ళీ మనం మిస్ అవుతామండి, ఆలోచనలు 2-3 వచ్చేస్తాయి నాకు, ఎంత ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఏంటి అని చెప్పి అందుకు ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసాను. ఇచ్చి జయసూద్ గారి దగ్గరికి వెళ్ళి సారీ అండి ½ an hour లేట్ అయిందండి. ఎక్కడికి వెళ్ళారు మధ్యలో, ఇలా నూతన్ ప్రసాద్ గారు ఇలా పెట్టారు 10,000. ఏమండి మీకు ఏమన్నా అసలు కామన్ సెన్స్ ఉందా ఆవిడ అడిగింది. బాగా క్లోజ్. ఏమన్నా కామన్ సెన్స్ ఉందా, నూతన్ ప్రసాద్ అని అడుక్కుతున్నాడా, మన డైరెక్టర్ శంకర్కి ఆ ఇల్లు 3.5 కోట్లకు అమ్మాడు మొన్ననే 10 రోజుల క్రితం. సరైన వాళ్ళకి ఇవ్వాలి కానీ అలాంటి వాళ్ళకి అండి ఇచ్చేది అంటే అడిగాడు. నేను తర్వాత ఫూల్ అయ్యానని. నిజమే కదా, అంత వాడికి ఇవ్వడం ఏంటి, మనమే తప్పు చేసేవే అనిపించింది మనసులో బాగా. ఇంకా అన్నారు ఆవిడ 2-3 మాటలు, మీరు అలా ఇవ్వకూడదు అంటే ఆఖరికి నేనే జోకేసా. అంటే ఇప్పుడు ఆయనకి ఇవ్వకూడదు మీకు ఇవ్వాలంటారా ఏంటి అని.